బాపట్ల జిల్లా అద్దంకి నియోజకవర్గ పరిధిలోని ముంపు గ్రామాల అభివృద్ధి పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లుగా మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ఎర్రబాలెం, తమ్మవరం, అనుమనమూరు, మునికేశ్వరం, దేనువకొండ, కోటికలపూడి, కుంకుబాడు గ్రామాల వారితో మాట్లాడిన ఆయన వారికి పూర్తి స్థాయిలో మౌలిక సదుపాయాలను కల్పించాలని అధికారులను ఆదేశించారు. గత వైసీపీ ప్రభుత్వం ముంపు గ్రామాల అభివృద్ధిని పూర్తిగా ఆపేసిందని ఆయన విమర్శించారు. ముంపు గ్రామాల అభివృద్ధి పనులను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయాలన్నారు. అదేవిధంగా కొరిసపాడు లిఫ్ట్ ఇరిగేషన్ పనులతో పాటు గుండ్లకమ్మ ప్రాజెక్టు నిర్వహణ, నీటి నిలుపుదల విషయంలో అప్రమత్తంగా ఉండాలని అధికారులకు మంత్రి సూచించారు. అద్దంకిలో వోల్టేజ్ సమస్యలు, విద్యుత్ అంతరాయాలు నివారించడానికి 5 సబ్స్టేషన్ల నిర్మాణం దశల వారీగా జరుగుతున్నట్లుగా విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. ద్వారకా నగర్లో ఇప్పటికే నిర్మాణం పూర్తయిన ఒక సబ్స్టేషన్ను ప్రజలకు అందుబాటులోకి తీసుకొస్తున్నట్లుగా మంత్రి గుర్తు చేశారు. ఇప్పుడు రోడ్డు ఒకటి ప్రారంభించాం, తార్ రోడ్డు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బీటీ రోడ్లన్నీ వేయాలనే ఉద్దేశంతో పనిచేస్తా ఉంది ఈ ప్రభుత్వం. 1,20,00,000 రూపాయలతో రోడ్డు ఒకటి వేసాం అన్నమాట. అది కాకుండా ముంపు గ్రామాల పనులు కూడా గడిచిన 5 సంవత్సరాలు మొత్తం అయిపోయినాయి. ఇప్పుడు ఈ గ్రామంలో 3 ప్రహరీ కడుతున్నాం, గుళ్ళకి అన్నిటి కూడా కడుతున్నాం. ఇంకా చాలా పనులు మిగిలిపోయి ఉన్నాయి. అన్నిటి మీద రివ్యూ మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని అధికారులతో రోడ్లు వేయాలని, మంచినీళ్ళు ఏదైతే స్కీమ్స్ ఉన్నాయో అవి డెవలప్మెంట్ వర్క్ ఎంతవరకు జరుగుతుందని చెప్పి, అదేవిధంగా ఆర్ఎన్బి రోడ్లు ఏమొచ్చినాయి, ఏం పని చేస్తున్నాం, అన్ని అధికారుల నుంచి వాళ్ళ ముంపు గ్రామాల ప్రజలతో కలిసి మీటింగ్ పెట్టుకున్నాం. అన్ని కూడా త్వరలోనే పూర్తి చేసేదానికి ఇళ్ల స్థలాలు, కొన్ని చోట్ల ఇళ్ల స్థలాలు అవ్వలేదు, వాటినన్నింటినీ కూడా త్వరగానే పూర్తి చేసి కంప్లీట్ చేసి ప్రజలకు ప్రభుత్వ భవనాలపై 488 సోలారు 448 ప్రభుత్వ భవనాలకి సోలారు విద్యుత్ ఏర్పాటు చేయాలన్నారు. దాని మీద ప్రభుత్వమే కాదు, ఇప్పుడు ఎస్సీ ఎస్టీలకు వచ్చేసరికి పూర్తిగా 100% మన డిపార్ట్మెంటే మొత్తం ఇళ్ల పైన మొత్తం సోలార్ ఇస్తున్నాము. ఓసీలకు వచ్చేసరికి 78,000 సబ్సిడీ ఇస్తున్నాం. 3 కిలోవాట్లకి అందరూ కూడా పెట్టమని చెబుతున్నాం అన్ని ఇళ్ల మీద కూడా. బీసీలకు వచ్చేసరికి 78,000 కాకుండా ఇంకో 20,000 అదనంగా ఇవ్వడానికి ప్రయత్నం చేస్తున్నాం. అది కూడా ముఖ్యమంత్రి గారు ఓకే అన్నారు. అదేవిధంగా 200 యూనిట్లు 500 యూనిట్లు కలిసి వేవర్స్కి అందరూ కూడా ఉచితంగా కరెంట్ ఇస్తున్నాం. అది దాని మీద ఒకటి. అట్లానే ప్రభుత్వ భవనాల మీద, స్కూల్స్ మీద ఎక్కడైతే వినియోగం చేస్తున్నారో కరెంటు అన్ని కూడా సోలార్ పెట్టేసి రాబోయే రోజుల్లో విద్యుత్ ఛార్జీలు తగ్గేదానికి ప్రభుత్వం కృషి చేస్తుంది.